నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రకాళి అమ్మవారికి వైభవంగా పూజలు. చివరి రోజు పూజలు నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. వరద ముంపుకు నీట మునిగిన ఆలయాలు, ఇల్లు. జగిత్యాల జిల్లా వరద లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక జారీ చేసిన అధికారులు. జూబ్లీహిల్స్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు. గడ్డన్న వాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత. బైంసా జల దిగ్బంధంలో 6 కాలనీలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా పెంబి మండలం పసుపుల గ్రామ సమీపంలోని కడెం నదిపై నిర్మించిన వంతెన తెగిపోవడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో బండలగూడలో ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. పసుపుల జీపీ బ్రిడ్జ్ కూలింది. పసుపుల జీపీ నిర్మల్ జిల్లా పెంబి మండల్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బండలగూడ గ్రామాన్ని ఆనుకొని ఉన్న పెన్నార్ పరిశ్రమలోంచి కెమికల్ వాటర్ బయటకు వస్తున్న పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతమైన గ్రామంలో ప్రతి ఇంట్లోకి నీరు వస్తుండడంతో ప్రజలు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. బండలగూడ ఇండ్ల వెనుకాల కెమికల్ వాటర్ నిల్వ చేసే పెద్ద నీటి గుంట నుండి ఇండ్లలోకి నీరు వస్తున్నా యాజమాన్యం చోద్యం చూస్తుంది. పెన్నర్ కంపెనీలో పెద్ద బొందు ఉందన్న. ఆ పెన్నర్ కంపెనీలోకి వెళ్ళి బయటికి పైప్ వేసాడు. ఆ పెన్నర్ కంపెనీ గుంత ఎప్పుడైతే నింతుందో అప్పుడు ఈ ఇంట్లో అసలు ఉండనిక కూడా రాదు. దీంట్లో ఉండే కంటే ఆ రోడ్డు మీద గుడిసేసుకొని ఉన్నది నింపడం. వాని వల్ల మా ఇల్లు నాశనం అవుతున్నాయి. ఈ గుంత నిండడం వల్లనే మొత్తం ప్రాబ్లం. ఈ గుంత ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో దీన్ని అప్పటిదాకా వాటర్ ఎవరికి సరిగ్గా ఉండదు. ఇల్లు లేపుకోవాలి అంటే ఇల్లు ఇప్పటికి కావన్నా ముట్టుకుంటా అవి పడిపోతాయి. ఈ కెమికల్ వల్ల మొత్తం కింద తినేసింది. ఏమీ అసలు ప్రయోజనమే లేదు. ఈ కంపెనీ ఉన్న ఒకటే బలవడంలో లేకున్నా ఒకటే, దత్త తీసుకుని ఒకటే, తీసుకోకుండా ఒకటే. మొత్తం స్లడ్జ్ అది ఎండితే మొత్తం స్లడ్జ్ కనబడుతుంది, ఎర్ర కనబడుతుంది ఎండి. చెప్పు ఏం జరిగింది? ఈ పెన్నార్ యొక్క వాటరు ఇళ్ళకి రావడం జరిగింది. వాళ్ళ పెన్నార్ యజమాన్యం మహావీర్కు జిఎం సార్కు ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ కట్ చేస్తున్నారు. 3 రోజుల సంది చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. అంటే పెన్నార్ నుంచి ఎట్లా వస్తున్నాయి నీళ్ళు? పెన్నార్ నుంచి ఇక్కడ కాలువ ఉంది ఆల్రెడీ పక్కపండి. ఆ కాలువ మొత్తము జామ్ అయిపోయింది. జామ్ అయిపోయినా దానివల్ల వస్తుంది వాటర్ ఇళ్ళకి. మొత్తం ఇక్కడ మొత్తం లైన్ మొత్తం టోటల్ ఇవన్నీ కెమికల్ కలిపినాయా నీళ్ళు? కెమికల్ వాటర్ ఇది ఆల్రెడీ. ఇది కెమికల్ వాటర్ అంట. కెమికల్ వాటర్ మొత్తం వెనుక మీరు బిల్డింగ్ ఎక్కి చూస్తే కూడా మొత్తం వాటర్ కనబడతాయి. కెమికల్ వాటర్ ఇవన్నీ మొత్తం ఇళ్ళలో మొత్తం అవి నీళ్ళు. ఇక్కడ మొత్తం ఉన్న 10 ఇళ్ళలో లేదు. అంటే మేనేజ్మెంట్ చెప్తే పట్టించుకుంటాడు. 3 రోజులు అయితే చెప్పబట్టి ఈరోజు జిఎం సార్ దగ్గరికి వెళ్ళి కూడా ఫోన్ చేసిన గేట్లో పంపిస్తాను అన్నాడు. మరి ఇంతవరకు కూడా ఎవరు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే కట్ చేస్తుంటారు. మరి ఎలా చేయలేదు. ఆ పెన్నర్ యజమాన్యం ఇంట్లో మనుషులు ఉండేనా? మనుషులు ఉండే. రాత్రి కాల్ చెప్పించేసిన పొద్దుని సామాన్ వాళ్ళకి ఏమైనా అయితే కరెంట్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కాల్ చెప్పించింది. రాత్రి చెప్పలేము. మళ్ళీ వాళ్ళకి ఏమైనా అయిందనుకో ఎవరు బాధ్యత. 3 రోజుల కింద ఒక అతను హర్యానా వచ్చేసి పెన్నార్ ఎంప్లాయ్, అతను సూపర్వైజర్ వచ్చి చూసిపోయిండు. ఇంతవరకు పట్టించుకోవడం లేదా. వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. చివరి రోజు ప్రకృతిలో దొరికే అన్ని రకాల శాఖలచి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు చివరి రోజు బుధవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
చేసుకుంటేనే చూస్తాను కదా. ఈరోజు భద్రకాళి అమ్మవారిని పలు విధములైన కూరగాయలతో శాకంభరిగా అలంకరించడం జరిగింది. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి అధిదేవత చంద్రుడు, కుజానాం అధిపతి సోమ, సమస్తమైన ఓషధులకు అధిదేవత చంద్రుడు. కాబట్టి 15 రోజుల పాటు ఆచరించిన శాకంభరి నవరాత్ర మహోత్సవాలు అమ్మవారిని ఈరోజు కూరగాయలతో శాకంభరిగా అలంకరించి ఆరాధించడంలో సుసంపన్నమవుతూ ఉన్నాయి. ఒకసారి లోకంలో కరువు వచ్చిందట. మూలంతా అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు ప్రసన్నమైంది. అమ్మవారి శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించే లోకంలో కరువును ఓడగొట్టింది. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. ఎవరైతే శాకంభరిని ఆరాధిస్తారో అన్నపానామృత ఫలములు అక్షయంగా సంప్రాప్తం అవుతాయి. తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి భద్రకాళి శాకంభరి ఉత్సవాలు ఘనంగా వైభవంగా 15 రోజుల పాటు మరి భద్రకాళి ఆలయంలో నిర్వహించడం జరిగింది. ప్రతి రోజు కూడా ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు చేసిన గారి నాయకత్వంలో మరి వెంకటేశ్వర అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకరణతో మరి ఈ 15 రోజుల పాటు పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు చివరి రోజు అయినటువంటి శాకంభరి ఉత్సవాలు మరి వస్తున్నటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు ఆలయ యువ గారు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మరి ఆ భగవంతుని ప్రార్థన చేసుకోవాలి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుతుంది. మెట్పల్లి వట్టివాగు ప్రాంతంలో మహాలక్ష్మి, మాడలేశ్వర ఆలయ ప్రాంతాల్లో నీట మునిగాయి. కోమటి కొండాపూర్ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాళ్లవాగు ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతుండడంతో వరద లోతట్టు ప్రాంతాల వారికి అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచింది. దీంతో పట్టణంలోని శివాజీ చౌక్, ఆర్టీసీ బస్టాండ్, మంజులాపూర్ జాతీయ రహదారి పూర్తిగా చెరువును తలపిస్తోంది. పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలోకి నీరు చేరడంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే ప్రతి డివిజన్లో సాయిబాబా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సాయిబాబా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలోచించడానికి ఈ యొక్క పూజకు తమ గుడి ఆంజనేయ స్వామి గుడి ఆ గుడి యొక్క నిర్మాణం కొరకు 1 లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే గతంలో మన యాదవ్ గారిని
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. 6 రోజుల నుండి అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల బాసరపై తీవ్ర ఎఫెక్ట్ పడింది. రవీంద్రపూర్ కాలనీలో వరద ముంపున గురైన ప్రాంతాల ప్రజలను స్థానిక రెవెన్యూ పోలీసు అధికారులు, నాయకులు ఆలయం వద్ద గల డార్మెటరీ హాల్లో వసతి కల్పించారు. ముంగెట్టుకోండి మీరు ముంగెట్టుకోండి లేదు లాస్ట్ కొండి ఆరే సార్ पानी वाड़ती మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెలలోని ఏకముఖి దత్తపాదుక మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా వేద పండితులచే దత్త హోమం నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవి గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా చెంగిచెల గ్రామంలోని 1వ డివిజన్లోనే మేము పెద్ద ఎత్తున ఈరోజు గురు పౌర్ణమిగా కాబట్టి అన్నదాన కార్యక్రమం, ఇక్కడ హోమాలు, ట్రస్ట్ వల్ల ఎక్కువ మంది భక్తి శ్రద్ధలతోని ప్రతి నెల ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు దర్శనము, అర్చన,
కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి మనకు ఇవాళ అన్నదానం పెట్టాలని ఒక గురు పౌర్ణ సంకల్పంతో ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. దీనికి మన చుట్టుపక్కల ఉన్న కాలనీ మొత్తము చెంగిచెర్ల బోడుపల్లి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉండి భక్తులందరూ వచ్చి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ భగవంతుని ఆశీర్వాదాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దత్తాత్రేయ గురుపౌర్ణమి గురించి అతిపెద్దగా మన చెంగిచెర్ల గ్రామంలో జరుగుతుంది కాబట్టి మన చెంగిచెర్ల 1వ డివిజన్ కార్పొరేటర్ మంచిగా దేవునికి ఈ చేసినందుకు శుభాకాంక్షలు. అతిపెద్దగా ఇట్లా మా చెంగిచెర్ల గ్రామంలో మంచిగా జరిగినందుకు ధన్యవాదాలు. చెంగిచెర్లలో మన ఏకముఖి దత్తాత్రేయులు ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే అభిషేకం ముగించుకొని ఇక్కడ దత్తహోమం జరుగుతుంది. తర్వాత అన్నవితరణ జరుగుతుంది. అన్నవితరణ గారు చాలా సహకరించారు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతుంది. ఈ చెంగిచెర్ల గ్రామంలో ఈ దత్తాత్రేయ మందిరం విశిష్టత గురించి చెప్పాలంటే మా గురువుగారు వంగర శివప్రసాద్ గారు వారి యొక్క కృపతో ఈ గుడి యొక్క గుడి నిర్మాణం జరిగింది. ఇది 8వ వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని బసిరెడ్డిపల్లిలో ఇనుప విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. వర్షాల కారణంగా స్తంభాలకు కరెంటు సరఫరా అవుతుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంటి ఆవరణలో కరెంటు స్తంభం ఉండడంతో ఆ కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు శ్రీనివాస్. నేను బసిరెడ్డిపల్లి డిప్యూటీ సర్పంచ్, పరిగి మండలం, వికారాబాద్ డిస్టిక్. అయితే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అనేటువంటివి ఐరన్ పోల్స్ ఉన్నాయి. ఇక్కడ మా ఊళ్ళో ఒక దగ్గర ఒక 6 నుంచి 7 ఐరన్ పోల్స్ ఉంటాయి. అందులో చాలా ప్రమాదకరమైనటువంటి ఇక్కడ ఈ స్పాట్లో కనిపిస్తుంది మా ఇంటి దగ్గర. ఈ ఐరన్ పోల్స్ వల్ల చిన్నపిల్లలు ఇక్కడ సరౌండింగ్లో తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి షాక్స్ కొట్టే ప్రమాదం ఉంది. షాక్స్ కొడుతూ ఉన్నాయి, ఆల్రెడీ అర్థం వస్తూ ఉంది. బట్ ఈ విషయంలో మేము ఆల్రెడీ ఏఈకి కూడా 2-3 సార్లు లెటర్లు కూడా రాసిచ్చినాం మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి. ఇవి తీసేయాలి, ఐరన్ పోల్స్ అనేటువంటివి చాలా ప్రమాదకరం, పిల్లలకి అవి షాక్ గురి చేసి ప్రాణాలు పోయేటువంటి సందర్భాలు కూడా ఏర్పడతాయని చెప్పే విషయంతో మేము మా గ్రామ పంచాయతీ నుంచి లెటర్స్ కూడా అక్కడ రాసేయడం జరిగింది. సరే, ఆ రాసించిన దానికి మేము వెంబడే తీసిస్తాం అనేటువంటి విషయం మాకు చెప్పారు. కానీ ఇప్పటివరకు తీసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇప్పుడు ఈ రెయిన్ సీజన్లో ఇప్పుడైతే ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అధిక వర్షాలకి చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నాం. ఈ సరౌండింగ్లో చిన్నపిల్లలు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాల కారణంగా వాన హోరు తగ్గేదేలే అన్నట్లుంది. ముతోల్ తాలూకా వ్యాప్తంగా పడుతున్న విస్తార వర్షాలతో పలు రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో ప్రయాణాలు నిలిచిపోయాయి. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద ముప్పు భయంసాను ముంచెత్తుతుంది. ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి శుద్ధవాగులోకి వరద నీటిని వదిలిపెట్టారు. భైంసా పట్టణ పరిధిలోని పరివాహక ప్రాంతాలన్నింటినీ వరద నీరు ముంచెత్తింది. కమల థియేటర్ మార్గం, వివేకానంద చౌక్, బైపాస్ రోడ్డు, కుబీర్ క్రాస్ రోడ్డు మార్గం జలమయమవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. పలు పంట పొలాలు నీటితో నిండి చిన్ననాటి కుంటలను తలపిస్తున్నాయి.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రకాళి అమ్మవారికి వైభవంగా పూజలు. చివరి రోజు పూజలు నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. వరద ముంపుకు నీట మునిగిన ఆలయాలు, ఇల్లు. జగిత్యాల జిల్లా వరద లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక జారీ చేసిన అధికారులు. జూబ్లీహిల్స్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయిబాబా ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు. గడ్డన్న వాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత. బైంసా జల దిగ్బంధంలో 6 కాలనీలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.